హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి బీరకాయ కార బూందీ కూర అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా. బీరకాయలు, కార బూందీ అండి, బూందీ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ఆవాలు, చిన్నులపాయ రబ్బలు 2, ఎండుమిర్చి 2, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి అండి. బీరకాయ కార బూందీ కూర అండి, చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు బీరకాయను శుభ్రం చేసుకొని తొక్కు తీసుకొని ముక్కలు కోసుకొని వంట మొదలు పెడదామండి. ఇదిగోండి, బీరకాయ కార బూందీ కూరకి గిన్నె ఒకటి పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని తగినంత ఆయిల్, ఆవాలు, జీలకర్ర, చిన్నులపాయ రబ్బలు 2, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఉల్లిపాయలు చక్కగా ద్వారగా వేయించుకోవాలండి. ద్వారగా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. బీరకాయలు మగ్గేంత వరకు, బీరకాయ ముక్కలు మగ్గిన చూసుకుందామండి. చక్కగా మగ్గినాయండి బీరకాయ ముక్కలు. మనం ఇప్పుడు తగినంత కారం, ఒక చిన్న గ్లాస్ వాటర్ అండి, ఇప్పుడు ఉప్పు కారం చూసుకున్నాం. కారం సరిపోద్దండి, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోవాలండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈ కార బూందీలో మనకి కొంచెం ఉప్పు ఉంటుంది. ధనియాల పొడి, గరం మసాలాలు ఏం వాడకూడదండి, ఓన్లీ ధనియాల పొడి ఒకటి వాడుకోవాలి. ఎందుకంటే బీరకాయ కార బూందీ గురికి మసాలాలు కానీ అల్లం చిన్నులపాయ కానీ వేసుకోకూడదు. దీనిలో ఉన్న ఒరిజినాలిటీ అనేది పోతుంది అన్నమాట. అందుకనే ఓన్లీ ధనియాల పొడి మాత్రమే. ఇప్పుడు
కార బూందీ యాడ్ చేస్తుంది. బూందీ వేసుకొని చక్కగా మళ్ళీ ఇలా కలుపుకోవాలి. ఇంతేనండి, సింపుల్. టేస్ట్కి టేస్ట్, టైం కూడా సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది. చక్కగా వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి బీరకాయ కార బూందీ కూర. ఇంకా మూత అనేది పెట్టకూడదండి. ఇప్పుడు కొత్తిమీర, ఇదిగోండి బీరకాయ కార బూందీ కూర ఎంతో టేస్టీగా తయారైంది. ఇదిగోండి బీరకాయ కార బూందీ కూర రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా రెడీ అయిన బీరకాయ కార బూందీ కూర చక్కగా వేడి వేడి అన్నంలో వడ్డించుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?